ఇంతకీ రవి బయటకు వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న వినిపిస్తున్న తరుణంలో రవికి నేనున్నానంటూ హైకోర్టు అడ్వకేట్ రవి తరపు వాదించేందుకు హైకోర్టు అడ్వకేట్ సలీం రంగంలోకి దిగారు. ఇటు రవి తండ్రిని కూడా కలిశారు. ఇటువంటి కీలకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది, రేపు లీగల్గా ఎటువంటి ఫేవర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి అంశాలు తనకు స్వాంతాన్ని చేకూర్చే అవకాశం ఉంది రవికి? అటువంటి డెవలప్మెంట్ ఏమైనా ఉందా, లేకపోతే ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేరుగా హైకోర్టు అడ్వకేట్ రవి తరఫున వాదిస్తున్న హైకోర్టు అడ్వకేట్ సలీం గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సలీం గారు నమస్తే అండి. నమస్కారం సచిన్ గారు. నమస్కారం సలీం గారు. 4 రోజుల కస్టడీ అయింది, 5వ రోజు కూడా పూర్తి కాబోతుంది. ఈ క్రమంలో హైకోర్టుకి మళ్ళీ ఎటువంటి అంశాలు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? కస్టడీ పొడిగించే అవకాశం ఉందా, లేకపోతే తనకేమైనా స్వాంతన చేకూరే అవకాశం కనిపిస్తుంది? తనకేమైనా కాస్త రిలాక్సేషన్ ఏమైనా వినిపించడం కనిపించడం జరిగే అవకాశం ఉందా రేపు కోర్టు ప్రొసీడింగ్స్లో? లేదు, కస్టడీ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ముద్దాయి ఉన్న ఐబొమ్మ రవి జ్యుడిషియల్ కస్టడీకి జైలుకి వెళ్ళిపోతుంది. ఇదే రేపు ప్రాసెస్ నేను భావిస్తున్నాను. ఓకే, సో ఒకవేళ కనుక కస్టడీ పొడిగించాలి అంటే కనుక ఎటువంటి అంశాలను, అంటే కస్టడీ పొడిగింపు అంశాన్ని కనుక ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కోర్టు ముందు ఉంచాలంటే ఏ అంశాన్ని ప్రతిపాదించాల్సి ఉంటుంది, ఏ అంశాన్ని చూపించాల్సి ఉంటుంది కోర్టుకి? లేదు, అదే మరి కోర్టులో పిటిషన్ వేయాలి. పోలీసు పిటిషన్ వేసి పిటిషన్ కాపీ కూడా డిఫెన్స్ లాయర్ కి ఇవ్వాలి. డిఫెన్స్ లాయర్ మరి ప్రాసిక్యూషన్ లాయర్ ఇద్దరు డిస్కస్ చేసిన తర్వాత మరి ఫర్దర్ కస్టడీ ఏమంటే ఎక్స్టెండ్ చేస్తారు. సో వాళ్ళు ఇప్పటి వరకు మాకైతే ఏ టైప్ కూడా కస్టడీ ఎక్స్టెన్షన్ నోటీస్ మాకు ఇవ్వలేదు. సో మాక్సిమం రేపు కస్టడీ క్లోజ్ అయిపోతుంది అని నేను చెప్తున్నాను. రైట్. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ మాకు వినిపిస్తున్న పేరు ఈ రోజు అండ్ కొద్ది గంటల క్రితం డెవలప్మెంట్. ఇన్నాళ్ళు మీకు సపోర్ట్ కాదనుకున్న రవి వాళ్ళ నాన్నగారు మీకు ఇప్పుడు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనే వచ్చారు, మిమ్మల్ని మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ మాటలైతే జరుగుతున్నాయి, కానీ కేసు విషయంలో ఆయన సపోర్ట్గా లేరు అనే మాట వినిపించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన సపోర్ట్గా వస్తున్నారు ఇప్పుడు? లేదా యాక్చువల్ గా ఉంటారు కదా, ఆయన పెద్ద మనిషి ఉన్నాడు. సమ్ టైమ్ ఆయన ఏమంటారు, నో అంటారు, సమ్ టైమ్ ఎస్ అంటారు, సమ్ టైమ్ నో అంటాడు. ఆయనకి ఈ రోజు నేను ఫోన్ చేసి మాట్లాడాను. రవి గురించి కూడా చెప్పాను, నేను వెళ్ళానాయా చెప్పాను. మరి నాకు ఎందుకు మాట్లాడిపించలేదన్నా, నేను లేదు నేను చెప్పి వచ్చాను, వాళ్ళు ఎందుకు మాట్లాడిపించలేదని నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను కూడా మీతో మాట్లాడిన తర్వాత 1 గంట తర్వాత శ్యామ్ సుందర్ రావు నరేష్ గారికి ఫోన్ చేసి నేను మాట్లాడిపించి వాళ్ళ ఫాదర్ కి మాట్లాడు అని చెప్తాను. మరి ఫర్దర్ డెవలప్మెంట్ ఏముంది అంటే, వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను మనం ఇద్దరం ఫ్లైట్ లా వెళ్ళిపోతాం, గంటల అక్కడ వద్దాం అంటే ముందు వద్దు ఆయన నవ్వాడు. ఆయన లేదా తీసుకెళ్తాను, మీరు గెట్ రెడీ అన్నాను. ఒకవేళ ఆయన రెడీ అయితే నేను ఏమంటారు వైజాగ్ నుంచి హైదరాబాద్ పెద్ద మనిషికి తీసుకెళ్లి వాళ్ళ బాబుకి ములాఖాత్ చేసి ఏమంటారు ఎదురుగా కూర్చోపెట్టి మాట్లాడిపించాలి అని నాకు అది ఇది ఉంది, ప్రోగ్రామ్ ఉంది. అది ఆయన ఒకసారి ఒప్పుకుంటే అది కూడా చేస్తాం. ఓకే, ఆయన ఒక స్టేట్మెంట్ అన్నారు. ఆయన ఏమన్నారంటే ఎంత ఖర్చు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, లేకపోతే అమౌంట్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సలీంకి అని చెప్పి ఒక స్టేట్మెంట్ వినిపిస్తోంది. ఇజ్ ఇట్ ట్రూ? ఎంత అమౌంట్ మీకు, అంటే ఎంత ఇస్తా అన్నారు ఆయన? లేదు, అది నాకు రాలేదు. మీ మీడియా ఛానల్ ద్వారానే అది వచ్చింది. నాకు కూడా చాలా మంది అడిగారు అది. నేను దాని మీద ఏం పట్టించుకోలేదు. నేను పొద్దున్న నుంచి బిజీగా ఉన్న వేరే ఒక ఫంక్షన్ లా. ఓకే, అది సార్ నాకు తెలియదు. ఓకే, ఆయనంతటా ఆయన అన్నారు కాబట్టి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన నుంచి? కనీసం ఇంతైనా తీసుకుందా, లేకపోతే ఇంతైనా అడుగుదామని చెప్పి ఏమైనా ఉందా మనసులో? లేదు సార్, అస్సలు లేదు సార్. ఆ సమస్యనే లేదు. అది 1 రూపాయి కూడా తీసుకున్నానంటే తీసుకున్నాను. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అమెరికా నుంచి కూడా ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశారు, వాళ్ళు ఇస్తా అంటున్నారు. సో వి విల్ థింక్ అబౌట్ అది లేటర్. సో ముందు రవికి బయట తీసుకెళ్దాం. ముందు అసలు మన ఏమంటారు టీనేజర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. రోజు అసలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మన ఏందో ఇన్స్టాగ్రామ్ లో అయితే అదే ఉంది, ఐబొమ్మ రవి. ఎక్కడ వెళ్తే అదే డిస్కషన్ ఉంది. ఎక్కడ నేను వెళ్ళాను 2-3 అక్కడ కూడా ఐబొమ్మ రవి డిస్కషన్ ఉంది. కానీ ఐబొమ్మ రవికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని మాత్రం చాలా విపరీతంగా ఉంది. అది ఒక ఫ్యాక్ట్. అది సలీం గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఇక్కడ స్ట్రైట్గా చెప్పే ప్రయత్నం చేయండి. ఇటువంటి డొంక తిరుగుడు సమాధానం వద్దు, ఎందుకంటే చాలామంది అనుకున్న ప్రశ్న కాబట్టి నేను మిమ్మల్ని సీదా అడుగుతున్నాను. ఐబొమ్మ రవి కేసును వాదించడానికి సలీం ఎందుకు 1 రూపాయి కూడా తీసుకోవటం లేదు? ఏం ఆశిస్తున్నాడు సలీం? ఈ ప్రశ్నకు మీ సమాధానం సూటిగా.
సార్, సలీం ముందే చెప్పాను. ఐబొమ్మ రవి వైజాగ్ లోకల్. హ్మ్. సో నాకు ఆ లోకల్ ఫీలింగ్ ఉంది. సో నా నా ఏ, ఏమంటారు, రీజన్ లో ఉన్న, నా సిటీలో ఉన్న మనిషికి నేను సాయం చేయాలి ఫస్ట్. నా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాను. దాని తప్ప ఏం లేదు. ఐబొమ్మ రవి మీరు వద్దు, నాకు నేను వేరే లాయర్ పెట్టుకున్నట్టే ఐ విల్ విడ్రా కదా. దాంట్లో ఏం లేదు. హ్మ్. ఇది ఒకటి అంతే. లాస్ట్ టైం కూడా మనం చాలా హెల్ప్ చేస్తాము. కానీ ఏం ఆశిస్తున్నారు కానీ లైమ్ లైట్ సలీం గారు, ఏం ఏం ఆశిస్తున్నారు? ఆశిస్తుంది లేదు. హ్మ్. ఏం ఆశిస్తుంది ఏం లేదు. ఓకే. ఆశిషుల డ్యూటీ ఉంది. ప్రతి ముద్దాయికి ఒక లాయర్ ఉండాలి. ఆ లాయర్ కర్తవ్యం నేను చేస్తాను. అదే ఆశిస్తున్నాను. ఇంకా వేరే ఏం ఆశించటం లేదు. కానీ కానీ ఇక్కడ నేను కౌంటర్ కి ఇంకో మాట వినిపిస్తుంది. యా సలీం గారు, దీని కౌంటర్ కి మాట వినిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు వైజాగ్ వాళ్ళు, ఆయన వైజాగ్, మాది వైజాగ్, మీరు వైజాగ్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారు. కానీ అలా ప్రతి వైజాగ్లో ఉన్న ప్రతి కేసుని మీరు హ్యాండిల్ చేస్తారా? ఈ క్వశ్చన్ రైజ్ అయితే మీరేమంటారు? చేస్తాను కదా, 100% చేస్తాను. అది నాకు చాలా ఏమంటారు, వాట్ ఇస్ మై నాకు ఫిర్యాదు ఇస్తున్నారంటే ఐ విల్ ఫీల్ గుడ్ కదా. ఓకే. అది ధర్మం, అది. ఓకే. సో మళ్ళీ రవికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. రవి వాళ్ళ నాన్నగారితో మీరు ఫస్ట్ నుంచి టచ్లో ఉన్నారు కేసుకి సంబంధించి. సో ఎందుకు ఈ చేంజ్ ఓవర్ ఒక్కసారిగా ఆయనలో? అంటే కొడుకు మీద ఫస్ట్ విరక్తి పుట్టింది, తర్వాత మళ్ళీ మచ్చిగ్గా మాట్లాడిన సందర్భం కనిపించింది, ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పిన సందర్భంలోనే ఆయన ఇంట్రెస్ట్ లేదు కేసు విషయంలో, ఆయన ఇష్యూస్ ఆయనకున్నాయని చెప్పి. బట్ ఈ రోజు ఎందుకు మళ్ళీ ఏమైనా? యా చెప్పండి. లేదు, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన అదే అంటారు. అందరు వెళ్ళి నీ పేరు చెప్పి నాకు వచ్చి ఎంత మాట్లాడుతున్నారు, నువ్వే పంపించావు వచ్చి మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకయ్యా నా జీవితం ఇలా నాశనం చేసేవాళ్ళు తల్లి అని అన్నాను ఆయన. ఏమన్నారు రవి వాళ్ళ నాన్నగారు మీతో ఏమన్నారు? ప్రతి మీడియా వాళ్ళు కెమెరా మైక్ తీసుకొస్తున్నారు, నువ్వే పంపించావని నీ పేరు చెప్పి వస్తున్నారు, నువ్వు ఎందుకయ్యా నా జీవితంలో ఇలా నువ్వు బాధ పెడుతున్నావు సలీం అని ఆయన బాధపడేస్తారు. ఓకే. అలా చెప్పాడు ఆయన. అఫ్ కోర్స్ ఏ తండ్రికైనా కొడుకు జైల్లో ఉంటే బాధే. సో రవి విషయంలో తన మనోవేదన మీతో ఏమైనా పంచుకున్నారా ఆయన? భావాలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఇప్పుడు మీడియా ఆన్ కెమెరా చెప్పేది ఏది ఉండదు సార్. ప్రతి మనిషికి అనుభవాలు ఉంటాయి. కొడుకు ఉండడు, చెప్పేలాగా వినలేదు, అది ఇది అని చెప్తాడు ఆయన సార్. అది మన అది మోరల్ ఎథిక్స్ కాదు సార్. కానీ ఇక్కడ పాయింట్ ఏముందంటే రవి చేసిన నేరాలకి పబ్లిక్ సపోర్ట్ ఎలా వచ్చింది సార్? దట్ ఈస్ సబ్జెక్టబుల్, డిబేటబుల్. నేను అడుగుతాను, ఆ ప్రశ్న కూడా ఉంది. ఆ ప్రశ్నకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఆయనతో మూవ్ అవుతున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు పబ్లిక్ నుంచి వచ్చే వాటిని నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, మళ్ళీ రవికి సార్, ఇక్కడ రవి మీద చాలా సెక్షన్స్ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మీ నుంచి స్ట్రైట్ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తా. కేసు హ్యాండిల్ చేస్తుంది నేరుగా సజ్జనార్. సో సజ్జనార్ని సలీం ఢీకొనగలరా? ఒకవేళ రవి తరపున రవి కనుక ఒప్పుకుంటే, సలీం వాదిస్తే సజ్జనార్ని సలీం ఢీకొనగలరా? సజ్జనార్ కాదు, ఎవరు హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా హ్యాండిల్ చేస్తే సలీం ఢీకొట్టే క్యాపబిలిటీ పర్సన్. ఓపెన్ ట్రూత్, దానికి ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ పోలీసు శాఖ చాలా కీలకంగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు ఇది. మీకు చెప్పాలంటే ఒక ట్రూత్ చెప్తున్నా. తెలంగాణ పోలీసు మక్కా మసీద్ లో బాంబ్ బ్లాస్ట్ అయితే ఫస్ట్ పట్టినారు 6 ముస్లిమ్స్ స్టూడెంట్స్ ని. మరి దాని తర్వాత ఏమంటారు, అభినవ్ భారత్ వాళ్ళకి పట్టుకున్నారు. మరి ట్రయల్ అయిన తర్వాత వీళ్ళు కూడా ముద్దాయిలు కాదు, వాళ్ళు కూడా ముద్దాయిలు కాదని రిలీజ్ అయిపోయారు. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ పోలీసు ఎక్కడ ఉంది? ఎవరు బంబ్లాస్ చేశారు మక్కా మసీద్ లో? చార్మాడ్ దగ్గర బంబ్లాస్ లో 6 మంది చచ్చిపోయారు, ఫైరింగ్ లో 8 మంది చచ్చిపోయారు. సో ఈ రోజు వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు దాంట్లో అంత వర్త్. కానీ సలీం గారికి ఈ కేసులో పోలీసులు చాలా సెక్షన్స్ చెప్తున్నారు, చాలా ఆరోపణలు వినిపించేకంగా 20,000 సినిమాలకు సంబంధించి పైరసీ చేశాడనేది, దాంతోపాటు సుమారు 2,000 కోట్ల రూపాయల నష్టం ఇండస్ట్రీ కలిగించని చెప్పి పోలీసులే చెప్తున్నారు కదా, ఇన్వెస్టిగేషన్ కొన్ని ఆధారాలతో సైతం చూపిస్తూ. వాళ్ళు చెప్పిన మాట కంటే మనము ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు, ట్రూత్ ఆఫ్ ద కేసు వాళ్ళు ఫారెన్సిక్ మనకు ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. వాళ్ళు చెప్తే అవ్వదు కదా సార్. అది జస్ట్ అలిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్పారు. వాళ్ళ వ్యూ పెట్టే రైట్ ఉంది, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో పెట్టండి, మనకేం లేదు. ఇప్పుడు సి కళ్యాణ్ గారు అన్నది ఎన్కౌంటర్ చేయండి,
ఓకే, నాకు ఈ రోజు టక్కన్ కరానికల్ ఆయన అన్నారు, ఆయన అలా అన్నారు, మీరు ఏమంటారు అంటే వర్డ్లెస్ వర్డ్ మనతో ఉంటే మనం కన్సిడర్ చేయమా అటువంటి వర్డ్స్ ని అన్నారు. అది ఇక్కడ క్రైమ్ అనే పదం వినిపిస్తోంది. క్రైమ్ అనే పదం ఐబొమ్మ రవికి అప్లికేబులా? లా ఏం చెప్తుంది? అది ఎస్, లా లా ఏం చెప్తుంది, అది ఏమంటారు జ్యుడిషియరీ మీద డిపెండ్ ఉంది. అది సమాజం ఏం చెప్తుంది అది చెప్పండి మీరు నాకు. ఓకే, అఫ్కోర్స్ సమాజం నుంచి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఐబొమ్మ రవి చేసింది మా కోసం, మా మంచి కోసం అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్తున్న మాట అయినప్పటికీ తను చేసింది తప్ప రైటా? నేను చెప్పాను కదా, సమాజం ఏం చెప్పింది మీరే చెప్పండి. జ్యుడిషియరీ ఏం డిసైడ్ చేసింది అదే ట్రూ ఉంటుంది. నేను జస్ట్ డిఫెన్స్ చేస్తున్నాను, ఆయన చేసిందా చేయలేదు, ఆల్ ఫ్యాక్ట్ విల్ కమ్ టు ఆఫ్టర్ 1-to-1 అతనితో మాట్లాడిన తర్వాత. దిస్ ఇస్ ఆర్ అలిగేషన్స్ ఆర్ కేమ్, దిస్ ఇస్ ఇది ఐబొమ్మ రవి కాదు, దీనికంటే పెద్ద పెద్ద కేసులు ఉంటాయి. కానీ ఈ కేసు ఏమంటారు సోషల్ మీడియాలో కామన్ పీపుల్ అతనికి సపోర్ట్ చేశారని ఇంత హైట్ అయింది ఈరోజు. అందువల్లే మీరు నేను కూర్చుని మాట్లాడుతున్నాను సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.